Hello guys, welcome back to BMRPkids Rocks channel. How are you all? So let's get into the video. ఈరోజు మనం ఇంట్లోనే హోటల్ స్టైల్ మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్ చేసుకోండి. సో ఇప్పుడు మనం కుకింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాము. సో ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి వాటర్ని యాడ్ చేసుకొని మష్రూమ్స్ని యాడ్ చేసుకోండి. మష్రూమ్స్ని చక్కగా వాష్ చేసుకోండి. మష్రూమ్స్ని నీట్గా వాష్ చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మష్రూమ్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ మష్రూమ్స్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు తీసుకొని వాటిని కూడా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. టమాటోస్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయలని కూడా పక్కన పెట్టుకోండి. చిన్న చిన్న పచ్చిమిర్చిని పక్కన పెట్టుకోండి. అలాగే షాజీరా, చెక్క, లవంగాలు వీటిని కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయని ఫైన్ పేస్ట్గా చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే టొమాటోస్ని తీసుకొని టొమాటో ప్యూరీని చేసుకొని పక్కన పెట్టుకోండి. టొమాటోస్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని దానిలోకి ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ పీసెస్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మష్రూమ్స్ అన్నీ చక్కగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. మష్రూమ్స్ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాండీలోకి కొద్దిగా నూనెని యాడ్ చేసుకొని షాజీరా, చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకుని యాడ్ చేయండి. ఇప్పుడు అవన్నీ కొద్దిగా రోస్ట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అవుతూ ఉండగా ఇప్పుడు దీనిలోకి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఆ ఆనియన్ పేస్ట్ని కూడా మొత్తం మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేయండి. ఆనియన్ పేస్ట్ కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా ఫ్రై చేసి దానిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయండి. పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి టొమాటో ప్యూరీని యాడ్ చేసుకోండి. టొమాటో ప్యూరీ ఆనియన్ పేస్ట్ వల్ల మనకి గ్రేవీ బాగా వస్తుంది. మీ గ్రేవీని అడ్జస్ట్ చేసుకుంటూ ఆ క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు టొమాటో ప్యూరీ కుక్ అవుతున్నప్పుడు దీనిలోకి కొద్దిగా ఉప్పు, కారం, ధనియాల పొడిని యాడ్ చేయండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోండి. మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. అలాగే ఉప్పు మీ రుచికి సరిపడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి మష్రూమ్స్ని యాడ్ చేసుకొని మొత్తం మష్రూమ్స్కి ఆ మిశ్రమం అంతా పట్టే విధంగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా పసుపుని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా మొత్తం మిక్స్ అయిపోయేదాకా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఒక 5 మినిట్స్ కుక్ అవ్వాలి. 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత మష్రూమ్స్లోకి దీనిలోకి మీరు వాటర్ని యాడ్ చేసుకోండి. అప్పుడు మనకి థిక్ గ్రేవీ అనేది వస్తుందన్నమాట. సో ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు కర్రీ రెడీ అయిపోయినట్టే. కొరియాండర్తో గార్నిష్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. See you all in next video. Bye bye. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్ చేసుకుంటే మేము పెట్టే వీడియో ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది.